బాబు నాయుడు ఏంటంటే సంస్థాగత నిర్మాణం మీద డిపెండ్ అవుతాడు. అతను సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండాలి, అలాగే ప్రతి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ నాయకుడి దగ్గరకు టీముని పంపించడం, ఇట్లాగా వ్యవస్థ ఉంటుంది. జగను ఆ మధ్యన ఏదో చేశాడు కానీ ఇప్పుడు మానేశాడు. పోయేవాళ్ళంతా నాకు సంబంధం లేదు, ఉన్నోళ్లే నా వాళ్ళు, ఎలక్షన్ దాకా ఈ ఆయారాం గయారాంలు ఉంటారు అనేటువంటి డిసైడ్ అయిపోయాడు అతను. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లా. మామూలుగా అయితే కనుక అట్లా పోయేవాడి గురించి నెగిటివ్, ఇప్పుడు మీరు తెలుగుదేశం నుంచి బయటకు వెళ్తున్నాడంటే వాడి గురించి అడ్డదిడ్డంగా నెగిటివ్ స్టోరీలు వస్తాయి. వీళ్ళు అసలు పట్టించుకోరు, పోయాడా పోయాడు అంతే. వీళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్. ఆయనేమో చిట్ట చివరోడిని దాకా ఎవడు పోకుండా చూసుకోవాలనే మనస్తత్వం ఆయనకు ఉంటుంది. ఉన్నోడే నావాడనే మనస్తత్వం ఇతంది. కంప్లీట్ డిఫరెంట్ మనస్తత్వం వీళ్ళిద్దరు. కానీ కూటమి కట్టిన పార్టీల గురించి చూసుకుంటే సార్ 2024లో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి బాగా కలిసి వచ్చింది. అది కేవలం కూటమి కట్టడం వల్లే అని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా జట్టు కట్టడం వలన ఘన విజయం సాధించారు. జట్టు కట్టకపోయినా తెలుగుదేశం గెలిచి ఉండేది. కనబడుతున్నటువంటి దాని ప్రకారం చూస్తుంటే జట్టు కట్టకపోయినా తెలుగుదేశం 90-100 సీట్లతో గెలిచి ఉండేది. కనీసం ఓ 100-110 అన్న వచ్చి ఉండేది. జట్టు కట్టడం వల్ల 130 దాటినాయి. అట్లాగే జట్టు కట్టడం వల్ల లబ్ధి పొందింది పవన్ కళ్యాణ్, జట్టు కట్టడం వల్ల లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీ. ఇది నిజం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు. ఆ వ్యతిరేకతని హైప్ తీసుకెళ్లడానికి తెలుగుదేశంకు ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ బాగా ఉపయోగపడింది, వాళ్ళ చేతిలో ఉన్న మీడియా బాగా ఉపయోగపడింది. కాబట్టి వీళ్ళందరూ సమిష్టిగా చేసినటువంటి ప్రయత్నం జగన్ మీద విపరీతమైన ప్రేమతో క్రిందసారి అధికారంలోకి వస్తే విపరీతమైన ద్వేషంతో అధికారాన్ని దించడానికి ఉపయోగపడింది. ఆ విధంగా వీళ్ళు ముగ్గురు జట్టు కట్టడం వలన ఆల్టర్నేటివ్ లేకుండా చేయగలిగారు. ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి దాన్ని చేర్చకుండా చేయగలిగారు. దాని పర్యవసానం ఉపయోగపడిందని చెప్పాలి. ఒక రకంగా మిగిలిన వాళ్ళ గెలుపులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు గెలుపులు చాలా కీలకం, చాలా అవసరం ఎన్నికల ముందు అనుకున్నట్టుగానే ఒక రకంగా ఇద్దరు కూడా బంపర్ మెజార్టీలతోనే గెలిచారు. ఒక నియోజకవర్గానికి మొదటి నుంచి మంగళగిరి కేర్ ఆఫ్ గా ఆయనే ఉన్నా, నారా లోకేష్ గారు ఉన్నా, పిఠాపురంకి మాత్రం కేర్ ఆఫ్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇది అంటే అదృష్టం వరించిందా 2024లో? వైసీపీ తప్పిదాలు, ప్రత్యర్థి బలహీనత కలిసి వచ్చిందా వీళ్ళిద్దరు? వాళ్ళ పోరాటాల ఫలితం అనాలి. ఎందుకంటే లోకేష్ నియోజకవర్గం వదిలి పారిపోలా, అదే నియోజకవర్గంలో పోయిన చోట వెతుక్కుంటా కూర్చున్నాడు. పోయిన తర్వాత అక్కడి నుంచి వదిలేసి ఏ కుప్పం చూసుకుంటాడు, పెనమలూరు చూసుకుంటాడు, విజయవాడ చూసుకుంటాడు, ఇట్లాంటి 100 ప్రచారాలు జరిగినాయి. బట్ ఈవెన్ పార్టీలో కూడా అందరూ సలహా ఇచ్చారు, కానీ మొండిగా కూర్చున్నాడు, మొండిగా నిలబడ్డాడు. అక్కడ బీసీలు తర్వాత కుల లెక్కలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా నేను గెలుస్తాను, నేను